వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అమరనాథరెడ్డిలు. మండల కేంద్రంలో ఎంపీ మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అమరనాథరెడ్డిలు వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సుండుపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. సుండుపల్లి, మాలపల్లి, ఈడిగపల్లి, సిద్దరెడ్డిగారిపల్లి, పెద్దమాదిగపల్లిలో ప్రచారం కొనసాగించారు. ఇఫ్తార్ విందులో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ ప్రచారం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అజయ్ రెడ్డి, మదన్ రెడ్డి, మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి, టూరిజం బోర్డు డైరెక్టర్ అజంతమ్మ, జేసీఎస్ కన్వీనర్ రెహమాన్ ఖాన్, నరసింహారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రహీం భాషా, జడ్పీటీసీ ఇస్మాయిల్, కలీం భాషా తదితరులు పాల్గొన్నారు. సమరం మొదలైంది. మీరంతా ఆలోచన చేయాలా. రెండు విషయాలు ముఖ్యంగా ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అవ్వ తాతకు 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కూడా జరగదు. మన మేనిఫెస్టోలో ఉండే ప్రతి అంశం కూడా జరగాలంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. మీ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గారికి, ఎంపీగా నాకేయాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు 4% రిజర్వేషన్ తెలంగాణలో తీసేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది. అదే పరిస్థితి ఆంధ్రాలో రాకుండా ఉండాలంటే ఈరోజు బీజేపీ, టీడీపీ అలయన్స్ ని తరిమి కొట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఏ విధంగా ప్రశాంతత ఉండిందో రాష్ట్రంలో అదే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ పైన మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ, మైనార్టీలకు అన్యాయం జరిగే ఏ విషయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. జగన్ కోసము మన కోసము అమరనాథ్ మిథున్ రెడ్డి చెప్పండి అందరూ. తిరుగుతూ అమిత్ షా గారు మాట్లాడినాడు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ ను మేము అది రద్దు చేసేదానికి నా ప్రయత్నాలు చేస్తామని ఆ రోజు అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు అదే పార్టీతో తెలుగుదేశం పార్టీ అంట కావచ్చు, అదే విధంగా జనసేన కావచ్చు, ఇవన్నీ కూడా అంట కావచ్చు, వారికి మద్దతు తెలుస్తూ ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు మన పార్లమెంటు అభ్యర్థి బీజేపీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారము. వాలంటీర్ సిస్టమ్ ఉండాలంటే మనకు జగనన్న ఉండాలా, మళ్ళీ జన్మభూమి కమిటీల్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనకు జగనన్న ఉండాలా. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పథకాలన్నీ కూడా కొనసాగాలంటే మనకు జగనన్న ఉండాలనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. మన మండలంలో స్కూల్స్ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్ కానీ, సచివాలయాలు కానీ ఇవన్నీ